వెల్కమ్ టు 7 PM లైవ్ షో. వర్షాలు వస్తున్న ఆనందంలో రైతులుంటే వాళ్ళకు కొత్త కష్టాలు మొదలైనవి. సాగుకు సిద్ధమైన అన్నదాతలకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ దిక్కు అప్పులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇంకో దిక్కు రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బులు కూడా ఇవ్వడానికి పైసలు లేవని చెప్తున్నాయి బ్యాంకులు. మొన్నటిదాకా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తే ఇప్పుడు గ్రామీణ బ్యాంకులలో ఆ మాట వినిపిస్తుంది. వానాకాలం సాగుకు అప్పులు దొరక్క రైతులు దిక్కులు చూస్తున్నారు. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అప్పు మాట దేవుడెరుగు, రైతుల ఖాతాలో ఉన్న పైసలు కూడా ఇస్తలేరు బ్యాంకర్లు. ఇదేందంటే బ్యాంకుల పైసలు లేవంటున్నారు. వారానికోసారి వస్తే నగదు చూసి ఇస్తామని తిప్పి పంపిస్తున్నారు బ్యాంకర్లు. దీంతో సాగుకు ఎట్లా చేయాలని రైతులు ఆవేదన పడుతున్నారు. బ్యాంకులు డబ్బులు ఇవ్వకపోవడంతోని రైతులు మళ్లా వడ్డీ వ్యాపారుల వైపే చూసే పరిస్థితి వస్తోంది. ఇంకో దిక్కు నగదు లేదని ప్రైవేట్ అప్పులు కూడా పుట్టడం లేదంటున్నారు రైతులు. యాసంగి పంట అమ్మిన పైసలు కూడా ఇంకా రైతుల చేతికి రాలేదు. రాష్ట్ర సర్కార్ రుణమాఫీ చివరి విడత పైసలు ఇచ్చేసినా కూడా బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. అదును తప్పితే పంట దిగుబడులు తగ్గిపోతాయని చెప్తున్నారు రైతు సంఘం నేతలు. తెలంగాణలో తొలకరి ప్రారంభమై దాదాపు ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. 15 రోజులుగా వర్షాలు వస్తూ ఉన్నాయి. కానీ రైతాంగానికి పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎస్ఎల్బీసీ మీటింగ్ జరగలేదు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిపి వ్యవసాయ రంగానికి పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఎంత ఇవ్వాలి అనేది ఇంతవరకు నిర్ణయించడం జరగలేదు. అసలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను సమావేశపరిచి ఇది జరపాలి. పాత అప్పులను తిరగరాసుకోవడం చేత రైతులు ప్రైవేట్ రుణాల వైపు వెళ్ళారు. ఈరోజు మన తెలంగాణలో ప్రైవేట్ రుణాలు 16,000 కోట్లు ఉన్నాయి. ఈ 16,000 కోట్ల ప్రైవేట్ రుణాల వడ్డీలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు. మరొక వైపు రైతులు అతి కష్టం మీద తక్కువకో ఎక్కువకో అమ్ముకున్నటువంటి సరుకులకు అవి బ్యాంకులో వేశారు డబ్బులు, ధాన్యం కొనుగోలు చేసి. ఇవాళ ప్రభుత్వం ధాన్యం 40 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అవి బ్యాంకులో వేశారు. ఆ బ్యాంకులు ఏకమొత్తంగా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. రెండు పనులు ఈ వారం రోజుల్లో చేయకపోతే తప్పకుండా ఇది ఉత్పత్తి మీద దెబ్బతీస్తుంది. ఉత్పత్తి దాదాపు 20 నుంచి 30% తగ్గే అవకాశం ఉంది. రైతులకు రుణాలు ఇవ్వనీకే పనిచేస్తున్నామంటున్నారు బ్యాంకర్లు. నోట్ల రద్దు తర్వాత నగదు నిల్వలను ఆర్బీఐ తగ్గించడం వల్ల క్యాష్ నిల్వలు ఉండడం లేదని చెప్పారు. రైతులు ఆన్లైన్ లావాదేవీలు చేయాలని, విత్తనాలు, ఎరువుల షాపులల్లా స్వైపింగ్ మిషన్లు ఉన్నాయని అంటున్నారు. పంటలు వేసే టైంలా రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు పాత బకాయిల పేర్లతోనే ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు రైతులు. రైతులు పడుతున్న ఇబ్బందులకు కారణం ఎవరు? బ్యాంకుల? దాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వమా? ఇది ఇవాళ మన డిస్కషన్ పాయింట్. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఎర్రంరాజు గారు, ఆర్థిక రంగ నిపుణులు, రఘునందన్ రావు గారు, బీజేపీ ప్రతినిధి, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ప్రతినిధి. ముందుగా ఎర్రంరాజు గారు, ఇప్పుడు చెప్తున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే డిమానిటైజేషన్ తర్వాత ఉన్న ప్రభావం అది అట్లాగే ఉంది. రైతులకు కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి కూడా బ్యాంకులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. కారణం నిజంగా బ్యాంకుల దగ్గర డబ్బులు లేవా, లేకుంటే రుణాలు నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా జరుగుతుందా? రుణాలు నియంత్రించే ఉద్దేశంతో అనుకోనండి. ఎందుకంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా మా దగ్గర నగదు లేదు అనేటువంటి బోర్డులు ప్రతి గ్రామీణ బ్యాంకు శాఖల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఉన్నవి కూడా పరిమితంగా ఇస్తాము, మేము 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, మీరు 1-2 దఫాలు వచ్చి తీసుకోవాలి అన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇటీవల మనం కొన్ని పరిణామాలు జరిగినటువంటి గణనలోకి తీసుకోవాలి. ఒకటేమన్నారంటే ప్రతి రైతుకి కూడా కిసాన్ కార్డు ఇమ్మని చెప్పారు. ఎటువంటి కిసాన్ కార్డు అది? వాళ్ళు ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళు క్రెడిట్ కార్డులో వాళ్ళు ఉపయోగించుకుని తీసుకోవచ్చు. దాని మీద పరిమితులు బ్యాంకులు ఏ రుణం అయితే పరిమితి ఉందో ఆ రుణ పరిమితి ఆ బ్యాంకు కార్డు ద్వారా అనుసంధానం చేస్తామని చెప్పారు. అది జరిగిన పక్షంలో, అందరికీ కార్డులు ఇచ్చిన పక్షంలో, వాళ్ళు నగదు లేనప్పుడు కనీసం కార్డులందరికీ ఇవ్వాలిగా, కిసాన్ కార్డులు చెప్పిన ప్రకారం ఇవ్వాలి కదా. అది ఇచ్చిన పక్షంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు, ఫెర్టిలైజర్స్ తీసుకోవచ్చు, అవన్నీ తీసుకోవచ్చు. ఇకపోతే లేబర్కి కావాల్సినటువంటి క్యాష్ మాత్రం వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకుంటారు, క్యాష్ అంతవరకు వస్తుంది వాళ్ళకి. ఇది ఒక పరిణామాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే రైతులు ఎందుకు అప్పులు ఇవ్వమంటున్నాయి? అప్పు ఇచ్చిన వాడు ఎవడైనా
మాఫీ చేస్తామంటే మాటికి మాఫీ అడుగుతామంటే అప్పవరుస్తారు, ఎవరు ఇవ్వరు. ఎవరైనా వ్యక్తి అయినా సరే ఇవ్వరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ బ్యాంక్ అయినా వేసిన డిపాజిట్ కానీ నాకు అనుకున్న ప్రకారం వాళ్ళు వెనక్కి ఇవ్వకపోతే బ్యాంక్ దివాలా తీసింది అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి డబ్బులు లేవని చెప్తాం మన దగ్గర. నేను దివాలా తీసినప్పుడు నా దగ్గర డబ్బు లేదంటారు. అటువంటి పరిస్థితికి బ్యాంకులు రావడం దౌర్భాగ్య పరిస్థితి. రాకూడదు, వచ్చేటువంటి పరిస్థితిని కలుగ చేయకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము బ్యాంకులకు కావాల్సిన నగదుని అంతా కూడా మేము బట్వాడా చేసాం, బ్యాంకుల నిర్వహణ లోపం వల్లే వాళ్ళు సరిగ్గా క్యాష్ అందజేయట్లేదు కస్టమర్స్కి అని రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. ఈ రెండిట్లోనూ ఎక్కడ మనకి డిఫరెన్స్ ఉంది అన్నటువంటి తెలియట్లేదు. సామాన్య పౌరుడికి ఏమంటుంది, వెళ్తే వాడికి నగదు మన పట్టణ పరిమితుల్లో కూడా మనకు దొరకట్లేదు. మీరు వెళ్ళి మాకు కావాలి వాళ్ళ 20,000 కావాలంటే ఇవ్వడు వాడు ఏమంటాడంటే మీకు 10,000 ఇస్తామంటే 15,000 ఇస్తామండి అంటున్నారు. అటువంటి పరిస్థితి. కానీ ఇక్కడేమిటి, మనకు అన్ని క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వీటిని ఉపయోగించడంలోనూ అలవాటు అయిపోయింది కాబట్టి పరిమితమైనటువంటి నగదు చేతిలో ఉన్నంత వరకు మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. ఎందుకంటే మీరు అరుణరాజు గారు మీరు మార్చిన దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రైతుల విషయంలో ఇది అంటే అర్బన్ మనం ఇక్కడ పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి ఇది మనకు వర్తించవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు నగదు అనేది చాలా ముఖ్యం. మీరు ఇందాక అన్నారు లోన్ తీసుకుంటే రుణమాఫీ ఇట్లాంటి విషయాలు చాలా మీద ఎఫెక్ట్ పడతాయి, డిపాజిట్లు పెట్టేది వాళ్ళే తీసుకునేది వాళ్ళే అంటారు. ఇక్కడ అద్దంకి దయాకర్ గారు చెప్పాలి. ఎందుకంటే గతంలో తీసుకున్న లోన్ల రుణమాఫీ 4 ఏళ్ళ పాటు జరిగింది. 4 ఏళ్లలో మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. రేపు మేము అధికారంలోకి వస్తే 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ అన్నారు. సో ఇది రైతుల్ని ఒక విధంగా బ్యాంకుల్ని ఒక డిఫెన్స్లోకి నెట్టేసినట్టుగా అనిపించట్లేదా? ఒకటి, రైతులకు ఇప్పుడు వచ్చిన కష్టాలనేవి ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు, మనం మొన్ననే మధ్యప్రదేశ్లో చూసినాం, అంతకుముందు మహారాష్ట్రలో చూసినాం, గుజరాత్లో కూడా చూస్తున్నాం. అంటే రైతు డిమానిటైజేషన్కు సంబంధించిన వ్యవహారాల్లో తనకు అంటే చైతన్యం లేకపోవడం, డిజిటల్ ఎకానమీ పట్ల రైతుకు ఒక అవగాహన లేకపోవడం అనేది దీంట్లో ఒక కారణం. దానికి ఎందుకు అని అంటే మ్యాక్సిమం ఇల్లిటరేట్స్తో పాటు గ్రామీణ ప్రాంత రైతులు ఎక్కువ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నగదు కొరతకు సంబంధించిన అంశానికి సంబంధించి ఒకటైతే, ఈ రాష్ట్రంలో వచ్చిన వాటిలో రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీకి సంబంధించి 3వ విడతకు సంబంధించి కానీ 4 విడతలకు సంబంధించి ఆర్బీఐతో ఇంతవరకు మాట్లాడుకోవాలి. వాళ్ళు వడ్డీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీ 4 విడతలుగా చేస్తున్నప్పుడు వడ్డీ పెరిగిన అంశాల్లో ఏ బ్యాంకుతోని కానీ ఆర్బీఐతో కానీ వాళ్ళు మాట్లాడుకోని స్థితి ఒకటి. మూడవది ఏంటంటే ఎస్బీఐ అనేది మొత్తం శాఖల్ని మర్జీ చేసుకున్నది. టెక్నికల్గా అసలు అంటే ఇప్పుడు ట్రావెన్కోర్ కానీ పంజాబ్ కానీ లేదంటే తెలంగాణ అంటే హైదరాబాద్ కానీ ఇట్లా ఒక పెద్ద బ్యాంకు మర్జర్లో ఉన్నది. దానికి సంబంధించి టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఈ 3 అంశాలు దీంట్లో మనం చూడాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయాలకు వచ్చినప్పుడు. కానీ వాస్తవంగా ఏంటి, అసలు నగదు ఫ్లోటే తక్కువ ఉండడానికి కారణం ఒకటి ఏంటంటే ఈ బ్లాక్ మనీని రద్దు చేస్తామని ఎల్లదీస్తామని చెప్పి మొత్తంగా కొత్త నోట్లు తెచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఆ మనీ. ఇప్పుడు కేవలం 10 to 12% ఆఫ్ ది లిక్విడ్ క్యాషే ప్రజల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన నగదు మాత్రమే ఫ్లోట్ అవుతుంది ఇండియాలో. మిగతా అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉన్నది. ఇంకా ఎంత వచ్చిందో ఎంత రాలేదో ఇంతవరకు ఆర్బీఐ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు చెప్పిన పరిస్థితులు అయితే మనకు లేవు. అంటే నోట్ల రద్దు వల్ల వచ్చే తాత్కాలిక కష్టాలకు సంబంధించి మీరు ఓపిక పట్టాలంటే దాదాపు ఇప్పుడు 6 నెలలు దాటిపోయిన పరిస్థితి ఉన్నది. 6 నెలల తర్వాత రెండవ కారుకు వస్తున్న కష్టాన్ని మనం చూడాలి రైతుకు సంబంధించి. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు డిమానిటైజేషన్తో చాలా మంచి ప్రయోగాలు ఉంటాయి కాబట్టి అని చెప్పి మొట్టమొదటిగా ఆయన సమర్థించిందే డిమానిటైజేషన్కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతవరకు రైతులకు సంబంధించిన కనీస అవసరాలకు సంబంధించి 2,000 పైచిలకు నగదు బ్యాంకు నుంచి వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరు ఆదుకోవాలి వీళ్ళని, ఇప్పుడు ఎవరి మీద నెపమేయాలి? అలా దాదాపు మీరు అంటున్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించి అంటే గతంలో 77,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం రుణమాఫీ జరిగింది. మీరు యోగి ఆదిత్యనాథ్ గారు 36,000 crores మొన్న చేసిండు. వారు బ్యాంకులతో మాట్లాడుకున్న దాంతో పాటు భవిష్యత్తులో రాబోతున్న వాటికి ఒక గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మిగతా వాటిలో కూడా డిమాండ్ వస్తుంది రుణమాఫీకి సంబంధించి. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితి, బ్యాంకుల యొక్క ఆర్థిక స్థితులకు సంబంధించిన అంశం. అది ఆ బ్యాంకులతో వాళ్ళు డీల్ చేసుకునే విధానాన్ని బట్టి ఇక్కడ బ్యాంకులకు రుణమాఫీకి సంబంధించిన తాకీదు పోయింది కానీ
దాని సెటిల్మెంట్కి సంబంధించినంత వరకు అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పుడు అదేంటి బ్యాంకర్స్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, ఆల్ బ్యాంక్స్ ఏదో పెడతారు ఒక మీటింగ్, అట్లాంటి వాటిల్లో పెట్టి రుణమాఫీకి సంబంధించి ఈ వడ్డీ మాఫీ కూడా దీంట్లో నేను కలిపి ఇవ్వగలుగుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి హామీ ఇస్తే అది వాళ్ళు నమ్మితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొత్తంగా బ్యాంకర్ గారు ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నది రుణమాఫీ చేసింది. కేవలం ఇక్కడ బ్యాంకులు అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నీ కూడా కేంద్రం పరిధిలో ఆర్బీఐ పరిధిలో పనిచేస్తాయి. దానికి సూచనలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతులకి కేవలం మీరు ఇందాక చెప్పారు, రఘునందన్ గారు చెప్పాలి. ఎందుకంటే రైతులు అన్నది ఈ డిమానిటైజేషన్ తర్వాత పడుతున్న ఇబ్బందులు కేవలం మన రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని. కానీ చాలా రోజులుగా జైట్లీ గారు కానీ మిగతా చెప్తున్న దీని ప్రకారం నగదుకు ప్రాబ్లం లేదు, ఎంత కావాలంటే అంత ఇస్తాం. మరి వాళ్ళ బ్యాంకుల్ని ఆ విధంగా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? బ్యాంకుల్ని కేంద్రం కంట్రోల్ చేయదు, బ్యాంకుల్ని ఆర్బీఐ చేస్తుంది. కానీ సూచనలు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రజల దృష్టిని పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని నిక్కచ్చిగా, ఎందుకంటే రైతుల విషయం చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే ఈ అదనంలో ఆయన చేసుకోలేకపోతే తర్వాత పంటలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయడంలో అంటే కోఆర్డినేషన్ బ్యాంకుల మధ్యలో ఆర్బీఐ బ్యాంకుల మధ్య కోఆర్డినేషన్లో విఫలమైందని ఉందా? ఒకవేళ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలేదు? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ కోణంలో రాజకీయ కోణంలో ఆరోపించాలి కాబట్టి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పినారు. మహారాష్ట్రలో ఇబ్బంది వచ్చినా మధ్యప్రదేశ్లో వచ్చిన ఇబ్బంది అది డబ్బులు బ్యాంకులలో లేక కాదు, ఆ ఇబ్బంది సంథింగ్ ఎల్స్. అక్కడ ఫార్మర్స్ డిమాండ్ రైతు రుణమాఫీ చేయమనేటువంటి డిమాండ్ కోసం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంతేగాని మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో గుజరాత్లో బ్యాంకులలో ఏటీఎంలలో పైసలు లేవు, మాకు పైసలు ఇస్తలేరని రైతులు ఎక్కడ రోడ్డు మీదకి రాలేదు. తెలంగాణలో ఎందుకు వచ్చింది ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అంటే తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో కాదు, 1-2 జిల్లాల్లో 1-2 బ్యాంకులలో కొంత ఏదో ఇబ్బంది ఉంది అనేటువంటి వార్త వస్తూ ఉంది. దయాకర్ గారు అంటున్నారు డబ్బులు రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని. 15.85 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయి వెనక్కి తీసుకుంటే సుమారు 14 లక్షల కోట్ల మనీని చలామణిలోకి తీసుకొచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అంటే అయితే గీతే ఆపబడ్డే రాని డిపాజిట్లు కానటువంటి ఏమైనా ఉంటే కొంత 2 లక్షల కోట్ల మేరకు మాత్రమే ఆగున్నాయి తప్ప అక్కడ ఏం లేదు. ఇప్పుడు మార్చి 31 నుంచి ఇప్పటిదాకా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు జరగలేదు. మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వట్లేదని. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు అంటూనే మీరు ఏమన్నారు, రైతు రుణమాఫీ అయిపోయింది 4 ఇన్స్టాల్మెంట్లలో. రైతు రుణమాఫీ అయితే కొత్త లోన్ ఇస్తుంది బ్యాంకు. రైతు రుణమాఫీ పూర్తి ప్రక్రియ కాలేదనేదే ఇప్పుడు పంచాయతీ అంతా ప్రతిపక్షాలు మాట్లాడుతుందంతా అంతే. 1, 2, 3, 4 ఇన్స్టాల్మెంట్లు కట్టిరు. 1 లక్ష రూపాయలని 4 ముక్కలుగా డివైడ్ చేసి కట్టిరు. 1 లక్ష రూపాయలు అయిన రోజుకి ఆ రోజుకున్న వడ్డీ ఏంది? లేదా మీరు మొదటి సంవత్సరం 25,000 కట్టిరు, మిగతా 75,000 వడ్డీ ఎవరు కట్టాలి? 3వ సంవత్సరం 50,000 అయింది, అది దాని 50,000 వడ్డీ ఎవరు కట్టాలి? ఇక్కడ బ్యాంకర్ ఆబ్జెక్ట్ చేస్తూ ఉన్నాడు, రైతునికి డబ్బులు ఇస్తలేడు, కొత్త లోన్స్ ఇస్తలేడు, పాస్బుక్లు తిరిగి ఇస్తలేడు. టెక్నికల్గా అది ప్రాబ్లం. ఇప్పుడు వారు చెప్పినారు, రాజుగారు చెప్పినారు, ఎర్రన్ రాజు గారు చెప్పినారు, ఏమన్నారు, 4,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తూ ఉన్నారు. రైతులు 5-10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది ఏముండదు సార్. అక్కడ ఒకటే వారంలో 1 నెలలో అంతకంటే ఎక్కువ రైతు ఖర్చు పెట్టేది ఏముండదు. మందులు కొనాలన్నా ఎరువులు కొనాలన్నా రైతులు కూడా ఇప్పుడు అందరు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోరు, అందరికీ జనధన ఖాతాలు వచ్చినాయి, అందరికీ ఏదో క్రెడిట్ కార్డు, అకౌంట్ కార్డు, డెబిట్ కార్డు ఏదో కార్డు ఉంటుంది. సో అన్ని దుకాణాలలో రైతులకు సంబంధించి అంటే విత్తనాలు కొనుగోలు చేసే దుకాణాలలో, యూరియా కొనుగోలు చేసే దుకాణాలలో స్వైపింగ్ మిషన్లు వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. రోజువారీ కూలీలకు వచ్చిన వాళ్ళకి లేదా నాటేయడానికి వచ్చిన వాళ్ళకి, పొలం పనులకు వచ్చిన వాళ్ళకి చెల్లించడానికి 5,000, 10,000 కంటే ఎక్కువ చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులకు ఏం నష్టం కనబడుతుంది చెప్పండి? ఒక మనిషికి ఒక బ్యాంక్ ఖాతా నుంచి 5,000 ఇచ్చిండ్రు, మళ్ళా నెల రా మళ్ళా వారం రా అని అన్నారు అనుకుందాం. ఒక నిమిషం, దేవిప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, టీఆర్ఎస్ అధికార పార్టీ ప్రతినిధి. దేవిప్రసాద్ గారు, రఘునందన్ గారు చెప్పిన 4 విడతలుగా ఇవ్వడం అన్నది ముఖ్యంగా బ్యాంకుల విషయంలో ఇది ఇబ్బంది వచ్చింది. 4 విడతలు పే చేసినా ఇవాళ బ్యాంకులు ఇవ్వకపోయినా ఎస్ఎల్బీసీ మీటింగ్లో ఇట్లాంటి విషయంలో బ్యాంకులకు ఎందుకు సూచనలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది ఆరోపణ. ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య అంతా కూడా రైతులకి రుణమాఫీకి సంబంధించినటువంటి రుణమాఫీ జరిగినప్పటికీ కూడా రైతులు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోలేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి సమస్య ఇలా చర్చకు వస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులు ఇలా ధాన్యం అమ్మినా కూడా వారికి చెక్కులు ఇచ్చినా కూడా చెక్కులు బ్యాంకు నుండి ఎన్కాష్ కావడం లేదు. ఒకవైపు ఏమో బ్యాంకులలో నగదు నిల్వలు సరైనటువంటి స్థాయిలో లేకపోవడం వల్ల మళ్ళీ మన డబ్బులు వేస్తే మళ్ళీ మనం తీసుకోలేమనేటువంటి ఒక భావన ఇవాళ అందరు రైతులలో కానీ బయట మధ్యతరగతిలో కానీ ఓ విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఎస్బీఐగా మారడమో ఇంకో రకరకాల సమస్యల వల్ల సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఇవాళ పత్రికల్లో వచ్చింది. కానీ రైతు తను అమ్మిన పంటకి సరైనటువంటి డబ్బు తీసుకోలేనటువంటి స్థితి ఒకటి కొనసాగుతూ ఉన్నది. రెండవది, అన్ని గ్రామాల్లో బ్యాంకులు లేవు. దగ్గరకే చాలా గ్రామాలకి
ఆ బ్యాంకు నుండి రైతులందరూ కూడా ఆ బ్యాంకు దగ్గరికి పోవాలి, ఆ బ్యాంకు తీసుకురావాలి, గ్రామాలకి రావాలి. ఇదంతా కూడా కొద్దిగా ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి సమస్య కూడా ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇవాళ అవసరమైనటువంటి నగదు నిల్వలు బ్యాంకులో లేవనేటువంటి మాట యథార్థం. ఇవాళ కేంద్రం ఎన్ని ప్రకటనలు చేసినా, రఘునందన్ గారు చెప్పినా, ఇవాళ బ్యాంకులలో నిల్వలు లేవనేటువంటిది మనం చెక్కులు ఇస్తే కూడా రేపు రా ఎల్లుండి రా అనేటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి తప్ప నగదుకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది చాలా జరుగుతూ ఉంది. మనం కూడా ఎవరికైనా రైతులకు ఇవ్వాలన్నా, కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా, ట్రాక్టర్లకు ఇవ్వాలన్నా నిజమే అన్ని ఏరియాలలో ఒక రైతులకు కానీ ఆ వ్యవసాయ ఆధారిత మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి చైతన్యం పెరిగి వాళ్ళు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాంటివి యూజ్ చేసేటువంటి స్థితి వస్తేనేమో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి కొంత సమస్య తీరేది. కానీ ఇలా సరైనటువంటి నగదు నిల్వ లేకపోవడం, రైతులకు రుణమాఫీ జరిగిన ఆ లాస్ట్ రుణమాఫీకి సంబంధించి కూడా ఇలా ఆ డబ్బులు సరైనటువంటి పద్ధతిలో క్రెడిట్ కాకపోవడం అనేటువంటిది కూడా ఇలా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎందుకంటే వర్షాలు సకాలంలో పడ్డాయి, చెరువులలో నీళ్లు ఉన్నాయి, ఒకవైపు ఏరువాక దున్నుకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగిన దానికి అవసరమైనటువంటి నగదు తీసుకురావడానికి అలా పడుతున్నటువంటి ఇబ్బందులను ఎట్లా అధిగమించాలనేటువంటి విషయంలో ఇలా తీవ్ర స్థాయిలో అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్బీఐ ఇటువంటి వాటిలలో మరి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లైన్లో ఉండండి. రుణాలు లేక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవో వాళ్ళ మాటలు ఒకసారి చూద్దాం. ఇబ్బంది అవుతాం సార్. బ్యాంకుకి వస్తే డబ్బులు ఇచ్చలేదు, బయటకు రుణం మాపంటాను మాపలేదు, ఏం లేదు. ఎప్పటి అవి దాన్ని అకౌంట్ ముళ్ళే చేసి పెడతాను సార్. ఇప్పుడు నేను 2 లక్షలు ఇప్పుడు 15 రోజులు అయినది కాబట్టి తిరుగుతుంటే తాపకు 10,000 20,000. నాకు చదువు రాదు, ఏటీఎం కార్డు తెచ్చుకోమంటే ఏమేమి తెచ్చి ఏటీఎంలో ఎట్లా కొడతాం, ఏం గీకుతాం. పైసలే అంటే 10,000 కో రోజు నో క్యాష్ బోర్డే పెడతాను. దానికి ఏం చేస్తాం? బ్యాంక్కి సార్ని అడిగి అనుకో, సార్ ఏమంటారు, పెద్ద సార్ని అంటారు, మేము పంపితే మేము ఇవ్వమంటారు, మీ పైసలు మీ మాకే తిప్పలేదంటారు. మరి ఎట్లా పరిస్థితి అంటే ఓలైన వాళ్ళు నెట్టేసుకోవడం. ఇతరాలు వేయకుండా మొత్తం కంప్లీట్ బ్యాంకుల చుట్టూ తిరగకం అవుతున్నది. మొత్తం ఈ ఏం లైన్లో ఇలవాడి బేజార్కి వస్తున్నది. ఇతరాలు వేసుకోవాలన్నా, లైన్ నిలబడాలన్నా, ఏం చేయాలన్నా ఏం అర్థమైతలేదు సార్. పైసలు లేక ఇబ్బంది గురించి మా పైసల గురించి మేము వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఇత్తనాలు పెట్టుకొని జ్వరాలు వచ్చినా కానీ పైసల గురించి నిలబడవలసి వస్తుంది. మేము రోజు తిరుగుతున్నాం సార్, ఒకరోజు తప్ప ఒకరోజు వస్తున్నాం. 8 రోజుల నుంచి మళ్ళీ ఇవ్వాలి వచ్చినాం. డబ్బులు ఇవ్వట్లేదు, ఏసీఎల్ పని చేస్తలేదు, ఆడుకోతే బ్యాంకు వాళ్ళు ఏమంటాడు. ఇప్పుడు వ్యవసాయాలు చాడ కూర్చుంటారు, వాళ్ళు ఏం టైంకి ఇస్తారో ఇయర్ వేస్ట్. ఏమనంటే బ్యాంకులో డబ్బులు లేవు, మేము వెళ్ళి వాళ్ళంటారు. నెల 5 రోజులు అవుతుంది, ఇవాళ పడ్డాయని 25 తారీఖు దాకా పడ్డాయని తెలిసినాక పైసల గురించి వచ్చినాం. పైసల గురించి వస్తే ఇక్కడ ఏమని చెప్తానంటే ఒక రోజుకు 20,000 రూపాయలు ఎక్కువ తీసుకోవాలంటాను. అసలు ఇది గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే గవర్నమెంటే రైతుల దగ్గర కొని ఎవరికో ఇచ్చినట్టు ఎందుకు ఒకటే నాడు ఇవ్వాలి. ఒక రైతులు మీరే ధాన్యం తీసుకున్నారు గవర్నమెంట్ కాబట్టి మీరు మాకు రైతులను దింపకుండా మా పైసలు మాకు ఒకటేసారి వచ్చేటట్టు చేయాలని మేము కోరుతున్నాము. సో రైతుల పరిస్థితి ఉంటే మరి బ్యాంకర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. రెన్యువల్కి మేము ప్రతి విలేజ్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మేము పొద్దున్నే 6 గంటలకి 5 గంటలకు కూడా విలేజెస్కి వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా రైతుల నుంచి అవగాహన లోపం వల్ల వాళ్ళు రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతున్నారు పొలాల్లోకి. సో ఏంటంటే మేము పొద్దున్నే విలేజెస్కి వెళ్ళి అక్కడనే వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ వాళ్ళకి మేము ఏ విధమైన బ్యాంకు నుంచి సహకారం కావాలో ఆ విధంగా మేము చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది మళ్ళీ బ్యాంకు వచ్చి రెన్యువల్స్ చేసుకుంటున్నారు. మేము వాళ్ళకి సకాలంలో ఇచ్చేస్తున్నాం రుణాలు కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే డైలీ చేస్తున్నాం కదా క్యాష్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ అంతా ఎవరంటే ఇప్పుడు పంట నష్టం ఉంటుంది కదా, పంట నష్టం పైసలు అకౌంట్లలో జమ చేస్తున్నారు. వాటి కోసం ఏంటంటే 500 600 ఆ పేమెంట్స్ తీసుకోవడానికి కస్టమర్స్ వస్తున్నారు. డైలీ 30-40 lakhs పేమెంట్స్ అవుతున్నాయి. ఆ అమౌంట్ ఎక్కడ పోతున్నాయి సార్? మీరు ఏంటంటే డైలీ ఒకసారి మా క్యాష్ రిపోర్ట్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. క్యాష్ లిమిట్ని ప్రకారం ఇస్తున్నాం సార్. దాని మాకు అక్కడ నుండి వచ్చే క్యాష్ ఫ్లోని బట్టి మాకు ఇప్పుడు ఎవరు డిపాజిట్స్ కూడా కస్టమర్స్ దగ్గర నుండి మాకేం వస్తలేదు, క్యాష్ వస్తలేదు. మేము అక్కడ నుండి మా చైర్మన్ సహకారంతో అక్కడ ఉన్న తెప్పించుకున్న క్యాష్ ప్రకారమే దాని లిమిట్ ప్రకారమే అందరికీ అందుబాటులో సహకారం అందరికీ అవసరమయ్యేటట్టు ఉండేటట్టు వారానికి 20,000 లిమిట్ తోటి ఇస్తున్నాం. కొందరికొరకన్నా అర్జెన్సీ ఏమన్నా కరెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా కొందరికి అటు ఇటు చూసి సర్దుబాటు చేస్తున్నాం. అంటే బయట ఇంకా కమర్షియల్ బ్యాంక్స్తో చూసుకుంటే కొంచెం ఇక్కడ మేము డైలీ ఒక 40-50 lakhs కస్టమర్కి ఇచ్చేటట్టు పర్ డేకి మొత్తం అందరు కస్టమర్లకి 40-50 lakhs ఇచ్చేటట్టు చూస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ప్యాడీ అన్నీ
కమర్షియల్ బ్యాంక్ అంటే మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్లో పడడం వల్ల మొత్తం రైతులకు ఇబ్బంది, రైతుల అమౌంట్ అన్న ఇంట్లో పడడం వల్ల మాకు వేరే డిపాజిట్స్ వేరే దగ్గర నుండి కస్టమర్ దగ్గర నుండి లోన్స్ అయినా ఏవైనా మాకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి తప్పితే నెట్ క్యాష్ ఎవరు తెస్తలేరు. ఎరంరాజు గారు, ఇప్పుడు ఇందాక రైతుల మాటలు విన్నారు, బ్యాంకర్స్ మాట వింటున్నారు. లాస్ట్ తీసుకుంటే పోయిన సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసిన దీని ప్రకారం దాదాపు 23,400 కోట్లు క్రెడిట్ అంటే క్రాప్ లోన్ కింద ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం అంటే చూస్తే ఒకవైపు ఏమో అంటే పంట దిగుబడి మాత్రం భారీగా పెరిగింది. కానీ రైతులు ఏదైతే ఖర్చు పెట్టారో రుణాల కోసం అది చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. ఈ తేడా ఎందుకు వస్తుంది? అంటే బ్యాంకులు ఇవ్వలేదా, బ్యాంకులు ఇవ్వలేని పరిస్థితి ఉందా? రుణమాఫీ తీసుకుంటే 23,720 కోట్లు రుణమాఫీ చేశారు. ఎవరికి? ₹1,00,000 పరిమితిలో చేసినటువంటి రుణమాఫీ అది. మరి 23,400 కోట్లు మాత్రమే క్రాప్ లోన్ ఇస్తామంటే మరి బ్యాలెన్స్ పైగా కాస్ట్ అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి, కల్టివేషన్ కాస్ట్ అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. అంచేత ఈ యాక్చువల్గా 23,720 కోట్లు ఇప్పుడు ధరల్లో చూసుకుంటే ఇప్పుడు పండుతున్న పంటకి మనం బేరీజ్ వేసుకుంటే కనీసం ఒక 36,000 కోట్లు 40,000 కోట్ల వరకు కేవలం క్రాప్ లోన్స్కి బ్యాంకులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఏది ఎంతోమందికి కాకుండా పెద్దవాళ్ళకి మీరు మాఫీ చేయడం జరగలేదు, చిన్న రైతులకు మాఫీ మాత్రమే చేశారు. కానీ రైతులు ఎక్కువ రుణాలు వచ్చింది ఎవరికి వచ్చాయి? పెద్ద రైతులకు వచ్చాయి, చిన్న రైతులకు ఎక్కువ మంది రుణాలు రాలేదు. ఈ డిఫరెన్సెస్ అన్నీ పోవాలంటే ప్రణాళికాబద్ధంగా బ్యాంకులు ఎంతవరకు రుణ సదుపాయం అందజేస్తున్నాయి అన్నటువంటిది దానికి ఒక పర్యవేక్షణ ఉండాలి. ఈ పర్యవేక్షణ ఎస్ఎల్బీసీలో వాళ్ళు జరగాలి. ఎస్ఎల్బీసీ మీటింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చాలా ఖండితంగా చెప్పారు, రైతులకు మాకు రుణాలు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వాలి అని. కానీ వాస్తవంగా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మనం ఇప్పుడు రైతులు చెప్తున్నారు. రైతులు చెప్తున్న దాంట్లో చాలా వాస్తవం ఉంది ఒకటి. రెండోది ఏంటంటే రైతుల్లో కూడా రోడ్ల మీదకి వచ్చి యాజిటేషన్ చేయడానికి వాళ్ళందరూ సంఘటితం అవుతారు తప్పిస్తే వాళ్ళ ప్రాడ్యూస్ని వాళ్ళు అందరూ ఒక అగ్రిగేటర్స్ తీసుకుని విలేజెస్లో మార్కెటింగ్కి వెళ్ళి వాళ్ళు సరైనటువంటి ధర పలికేటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్తే దాంట్లో చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ ఆ పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే ప్రతి రైతు ఒక్కొక్క రాజు, వాళ్ళందరూ కలవరు. ఎందుకు కలుస్తారు? రోడ్డు మీద యాజిటేషన్ మాత్రం కలుస్తారు. అలా కాకుండా వాళ్ళందరూ అగ్రిగేటర్స్ విలేజ్ లెవెల్లో వేసుకుని అగ్రిగేటర్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు కచ్చా ఆడిటిఆర్స్ కంట్రోల్లో ఉన్నాయి మార్కెట్ యార్డ్స్ అన్నీ. ఇంకా ఈనామ్ కూడా పూర్తిగా అనుసంధానం కాలేదు, అన్ని మార్కెట్లు అనుసంధానం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే రైతుకు కావాల్సింది ఏమిటి అన్నటువంటిది ఒకటి అప్పు, రెండోది ఏంటంటే ధర. వీటి రెండిటికి అనుసంధానం. ఇప్పుడు సౌత్ కొరియాలో ఇన్సూరెన్స్ తీసుకుంటే 180% ఆఫ్ ది క్రాప్ లాస్ వాళ్ళు ఇన్సూర్ చేస్తున్నారు. మన దగ్గర అంత ఇన్సూరెన్స్ ఎక్కడుంది? లేదు. ముఖ్యంగా కావాల్సినవి ఈ 3 విషయాలు కావాలి. ఒకటి బీమా పథకం సవ్యంగా అమలు చేయడం ఒకటి, రెండోది ఏంటంటే రైతుకు సరైన ధర సకాలంలో వాడికి అందేటట్టు చూడడం ఒకటి, మూడోది ఏంటంటే వాడికి పంటకి కావలసినటువంటి రుణాన్ని సకాలంలో వాళ్ళకి అందించడం ఒకటి. సీజన్లో వాళ్ళకి కానీ రుణం అందకపోతే రుణం ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు వరకు 15 జూన్ వరకు దాదాపు 50% లోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా తీసుకుంటే ఈసారి ఐఎండి అంచనాల ప్రకారం వర్షాలు కూడా ముందుగా పడతాయి అన్న దాని మీద ఉంది. ఇటీవల కాలంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా రివ్యూ చేశారు దీని మీద అన్నారు. అంటే మొత్తంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ బ్యాంక్ ఎస్ఎల్బీసీ కానీ మిగతా వాటికి వెళ్తుంది? రైతులకు ఇమ్మీడియట్గా లోన్లు అంటే నగదు రూపంలో ఇచ్చే ప్రణాళికలు వాళ్ళకు అవసరమైనంత మేరకు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికే మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాడు. 46,000 కోట్ల రుణ ప్రణాళికకు, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు రుణ ప్రణాళికకు కూడా కార్యాచరణ మొదలైంది. అట్లాగే ఎన్ని హెక్టార్ల, దాదాపు 44 లక్షల హెక్టార్లకి అవసరమైనటువంటి పంట వేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ అట్లాగే మిగతా అన్నీ కూడా ఇప్పటికే స్టాక్ పాయింట్స్కు దాదాపుగా 25% చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. ప్రభుత్వం
ఇవన్నిటిని కూడా అంచనా వేసి ముందుగానే తీసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సమస్య వచ్చిందల్లా కూడా ఇలా బ్యాంకులకు సంబంధించి నగదుకు సంబంధించినటువంటి అంటే కేంద్రం రిలీజ్ చేస్తుందని ప్రకటనలు వస్తున్నప్పటికి కూడా సరైనటువంటి రీతిలో ఇక్కడ క్యాష్ ఫ్లో కావడం లేదు. ఒక్క ఉదాహరణకి మనం రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 37 ధాన్యం కేంద్రాల్లో దాదాపు 29,000 మెట్రిక్ టన్నులు రైతులు ఇస్తే 50 కోట్ల రూపాయల్ని ఇవ్వాల్సినటువంటి బ్యాంకులు ఇలా రైతులకు కనీసం 10% కూడా చెల్లించలేదని రైతులు వాపోతున్నట్టుగా ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి నగదు నిల్వల కోసం వెంటనే ఆర్బీఐ పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు ఏమో ఇటీవల ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటన మనం చూస్తూ ఉంటే మొత్తంగా కూడా కొంత ఆందోళనకరంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రైతులకు రుణమాఫీ అనేటువంటిది సరైంది కాదని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇటీవల ఉర్జిత్ పటేల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీలు చేస్తే వాటిని అడ్డుకోవడానికి ఏమైనా ఇటువంటి ఆలోచన చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే వర్షాలు ముందుగా పడడం కానీ లేకుంటే పంట భూమికి బరువయ్యేంత పంట వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అన్నట్టే నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పంట వచ్చింది. ఆ పంటని అమ్ముకుంటూ ఉంటే రైతులకు సరైనటువంటి నగదు రావడం లేదనేటువంటి బాధ కూడా కలుగుతూ ఉన్నది. వీటిని అన్నింటినీ కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. సకాలంలో వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఐకేపీ కేంద్రాల ద్వారా. డెఫినెట్గా రేపు ఈ ఎరువులకు సంబంధించి విత్తనాలకు సంబంధించి కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యాచరణ ఇప్పటికే అడ్వాన్స్గా మేము చేసి ఉన్నాం. దాన్ని ఆచరణలోకి పెడతాం. ఒక్క నిమిషం, ఇందాక రంగనాథన్ గారు చెప్పారు, తను ఉర్జిత్ పటేల్ విషయం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అంటే ప్రాథమికంగా ఏ ప్రభుత్వం అయినా మనగడ కొనాలంటే రైతులు అన్నది మనది, రైతు ప్రధాన దేశం. రైతులకు సరిగ్గా లేనప్పుడు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు అది ఆర్బీఐ పరిధిలోకి వస్తుంది అని, కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి రైతులకు కావాల్సిన సమస్యలు ఎక్కడైనా ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా కావాలి అన్న దాంట్లో రుణాలు అన్నది చాలా కీలకం. రైతు సొంతంగా పెట్టుబడి చేసుకోలేని పరిస్థితి. అట్లాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదు అన్నది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడినా లేకపోతే ఇతర మిత్రులు మాట్లాడినా విమర్శించాలని విమర్శించడం తప్పితే ఇంకోటి ఏం లేదు. ఎరువులు వాళ్ళు తీసుకొచ్చి రెడీగా పెట్టిరట సప్లై చేయడానికి. ఆడికెళ్ళి తీసుకొచ్చారు ఎరువులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తూ ఉన్నాయా? కేంద్రం సప్లై చేసిన దాని గురించి చెప్పారు. కేంద్రం రైతు రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఏదో ఉర్జిత్ పటేల్ గారు ఏదో మాట్లాడారు. ఉర్జిత్ పటేల్ గారు మాట్లాడితే చేసే రాష్ట్రాలని చేస్తలేవా? ఆగిపోయినాయా అన్న? ఇది ఇట్ వైండింగా? ఉత్తరప్రదేశ్లో 36,000 కోట్లు వేసారని ఇందాక దానికి దయాకర్ గారు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 76,000 కోట్లు వేస్తే ఉత్తరప్రదేశ్లోనే 36,000 కోట్లు వేసింది బీజేపీ ప్రభుత్వం. దేశం అంతా 72,000 కోట్లు ఎక్కడి, ఒక ఉత్తరప్రదేశ్లో 36,000 కోట్లు ఎక్కడి. సందర్భాన్ని బట్టి బ్యాంకులు తమ సమీక్షను తమ రుణ విధానాన్ని చేస్తున్నప్పుడు దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం కలుగుతుందని బీయింగ్ ఆర్బీఐ గవర్నర్గా చెప్పిండు. చెప్పలేదని ఏమైనా చెప్తున్నా, అది ఎవరైనా చదవలేదా పేపర్లో? దానికి ఎరువులకి యూరియాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎరువులు యూరియాలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాయా? కేంద్రం ఇచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్, ఇందాక ఎర్రన్ రాజు గారు చెప్పినారు, ఇన్సూరెన్స్లు ఇతర దేశాలలో 100 నుంచి 180% పోతున్నాయి. మన దగ్గర 5%, 10% కూడా మీరు ఇన్సూరెన్స్ కట్టిస్తలేరు. ఎందుకంటే జరిగింది అంటే దాని మీద కరెక్ట్ ఒక ప్లాన్ లేదు, పద్ధతి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి కేంద్రానికి పేరు వస్తుంది కాబట్టి. కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమాలు ఉంటే మాత్రం పిన్ పాయింట్ చేసి మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూనే ఉండాలి. అక్కడ ఇందాక రైతులతో మీరు మాట్లాడిచ్చారు. రైతులు ఏం చెప్పారు? వారానికి 20,000 తీసుకోమంటారు, 25,000 తీసుకోమంటారు, నాకు ఒకటేసారి 2 లక్షలు ఇస్తే బాగుంటుండే అనేది రైతు ఒపీనియన్ అక్కడ. అంతేగాని మొత్తానికి డబ్బులు దొరుకుతలేవని చెప్పలేదు. 3 బ్యాంకులకి వెళ్ళి మాట్లాడిచ్చారు మీరు. పర్ డే 40 నుంచి 50 లక్షల డబ్బులు పోతా ఉన్నాయి బ్యాంకులోంచి. ఏడికి పోతా ఉన్నాయి? ఎంతమంది రైతులు వస్తున్నారు బ్యాంకుకి? ఎంతమంది వస్తారు? బ్యాంకులో ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తే ఎంతమందికి వస్తాయి 50 లక్షల డబ్బులు? కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఈ రకంగా ఉంటే ఏదో బట్ట కలిసి మీద వారేయడం. ఇలా దినపత్రిక రాస్తుంది ఏమని, కేంద్రం రైతు నోట్లో మన్ను కొట్టిందంట. ఇట్లా ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు. నేను అడుగుతాను, ఒకవేళ దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఇబ్బందులు వస్తే ఒక తెలంగాణలోనే 3-4 జిల్లాలలో ఎందుకు వస్తాయి? దేశంలోని అన్ని బ్యాంకులలో ఇదే ఇబ్బంది రావాలి, అంతటా రైతులు ఇదే చేయాలి. దయాకర్ గారు పోల్చినట్టు రైతులు చేసినటువంటి గొడవలు దీనికోసం చేయలేదు, అక్కడ రుణమాఫీ కోసం జరుగుతున్నటువంటి గొడవలు అట్లా. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉన్న సెంటెన్స్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మిగతా రాష్ట్రాలలో రైతు గొడవలు జరుగుతలేవా? దేనికోసం జరుగుతున్నాయి? బ్యాంకులలో డబ్బులు లేవని జరుగుతున్నాయా? బ్యాంకులు రుణాలు ఇస్తలేవని జరుగుతూ ఉన్నాయా? కాదు కదా. ఒకదానికి పొంతం లేకుండా రైతు రుణమాఫీ ఒక సబ్జెక్టు, రైతులకు ఎరువులు ఒక సబ్జెక్టు, క్రాప్ ఇన్సూరెన్స్ ఒక సబ్జెక్టు, అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బు తీసుకోవడం ఒక సబ్జెక్టు, రైతు రుణమాఫీ పూర్తి అయిపోతే కొత్త లోన్ ఇవ్వడం ఇంకొక సబ్జెక్టు. వీటి అన్నీ కాకుండా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి సబ్జెక్టు బ్యాంకులు నగదు అనుకున్నంత ఇస్తున్నాయా ఇస్తలేవా అనే సబ్జెక్టు. 3-4 బ్యాంకులలో ఎందుకైతే ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఎప్పుడో రాసింది 1,800 కోట్లు కావాలి మా రాష్ట్రంలో నగదు కొరత ఉందని. రాయండి, June 1కే రాయాల్సింది మీరు.
భూమి బరువు ఎంత పంట వచ్చేటప్పుడు మరి పైసలు కూడా ఆ లెక్కలో తెప్పించుకోవాల్సింది ఆర్బీఐకి ఉత్తరం రాసి. అదెందుకు రాయలేదు 15వ తారీఖు వచ్చేదాకా? దీనికి దేవిప్రసాద్ గారు ప్రభుత్వం తరఫు నుంచి ఎందుకు ప్రతిపాదన లేదంట? ఒకటి ఇదివరకే 1500 కోట్ల నుంచి ఈమని చెప్తే ఇప్పటి వరకు సరైనటువంటి పద్ధతిలో రిలీజ్ చేయలేదు. గతంలో అడిగిన డబ్బులే దేవిప్రసాద్ గారు నేను చెప్తాను 1800 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ ఆర్బీఐ పంపించింది. 1800 కోట్లు మీరు రాసిన ఉత్తరానికి 1800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఆర్బీఐ రిలీజ్ చేస్తే డబ్బులు ఎక్కడ పోయినాయి? అది మీరు చెప్పాలి, చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కదా బాధ్యత. మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు రిలీజ్ చేసిరని చెప్తున్నారు, ఆ డబ్బులు సరైనటువంటి రీతిలో ఫ్లో కావడం లేదనేటువంటి సమస్యను మీరు దాన్ని దాటవేసి ఉర్జిత్ పటేల్ చేసిండు ఆయన దానికి దీనికి ఏం సంబంధం అంటే, ఒకవైపు రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడల్లా ఉర్జిత్ పటేల్ చెప్పినప్పుడల్లా ఆగిందా చెప్తున్నాం. ఉర్జిత్ పటేల్ చెప్పిన ఆగిందా? మీకు ఎఫ్ఆర్బిఎం పెంచలేదా? రఘునందన్ మీకు ఎఫ్ఆర్బిఎం పెంచలేదా? మీరు రుణమాఫీ వద్దని చెప్పిన ఉర్జిత్ పటేల్ ఉత్తరప్రదేశ్ చేస్తే ఆపిండు అప్పుడు ఉర్జిత్ పటేల్. ఆయన బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ గా బ్యాంకు నష్టం వాటిల్తుందని చెప్పిండు. ఒక్క నిమిషం, మేమేం చెప్తున్నాము మళ్ళీ ఆయన ఏమన్నా నేను ఏం చెప్తున్నాము, ఒకవైపు రైతులందరూ కూడా రుణమాఫీ కావాలనేటువంటి ఆకాంక్షలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో తలెత్తుతున్నటువంటి సందర్భంలో కేంద్రం ప్రకటన చేయకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక గవర్నరు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థిక పరిస్థితి తలకిందులు డిమానిటైజేషన్ విషయంలో కూడా అదే చెప్పి ఉండొచ్చు. మరి ఆయన ప్రకటన రాలేదు. ఇప్పుడు మాత్రం రైతులు ఆందోళన చేస్తూ ఉంటే, రైతులు అడుగుతూ ఉంటే, రైతులకు నిల్వలు కావాలంటే, అసలు భవిష్యత్తులో ఇటువంటి ఉండొద్దంటే అది నిజంగా దీనికి దానికి సంబంధం లేదంటే ఎట్లా? రఘునందన్ గారు మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయం దేవప్రసాద్ గారు, రైతు రుణమాఫీ అనేది రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయం. దాన్ని ఆర్బీఐ మీరెందుకు మాట్లాడుతున్నారు? దేవిప్రసాద్ గారు ఉర్జిత్ పటేల్ అంటున్నాడు కాబట్టి మాట్లాడుతున్నారు. ఓ దేవిప్రసాద్ సార్, బ్రీవరేజెస్ కార్పొరేషన్ గురించి మాట్లాడాలి. దేవిప్రసాద్ గారు రైతుల గురించి ఎరువుల గురించి మాట్లాడొద్దని అంటలేం కదా. ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది కదా. మీకు ఎట్లా మాట్లాడే హక్కు ఉందో ఆయన కూడా అట్లే మాట్లాడే హక్కు ఉంటుంది కదా. ఏ ఆర్టికల్ 19 అయితే మిమ్మల్ని మాట్లాడమన్నదో అదే ఆర్టికల్ 19 ఉర్జిత్ పటేల్ కూడా మాట్లాడమంటది. ఎందుకున్నదు? ఎందుకున్నదైనా సిసిఆర్ రూల్స్ లో ఏమైనా ఉందా? అది సిసిఆర్ రూల్స్ లో ఎక్కడ లేదు. ఆయన సిసిఆర్ రూల్స్ లోకి రాడాయన. ఒక నిమిషం రఘునందన్ గారు, ఒక నిమిషం దేవిప్రసాద్ గారు. రైతులు పడుతున్న సమస్యలకు రైతులకు కావాల్సిన డబ్బు సమకూర్చే విధంగా పార్టీలకు అతీతంగా నాయకులు కానీ ఇటు ప్రభుత్వం కానీ చేయాల్సిన దాంట్లో అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు మీరు విన్నారు దేవిప్రసాద్ గారు మాట్లాడేది కానీ రఘునందన్ రావు గారు కానీ, ఇప్పుడు రాజకీయ విమర్శ కాకుండా ఆదుకోవాల్సింది రైతు మనుగడ లేకపోతే కష్టం అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఏం చేస్తే రైతులకి ఇప్పుడున్న పరిస్థితిలో ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన సహాయం అందుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పించుకొని రాజకీయాలు మాట్లాడుతున్నాయి. మీరు ఇంతసేపు మాట్లాడితే చూసిండు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో హుసేన్ సాగర్ నీళ్ళు ఎట్లనో ఏటీఎంలు అట్లా పనికిరాని వస్తువులు ఏమన్నా ఉన్నాయంటే ఇంకా అది వైట్ ఎలిఫెంట్. ఏటీఎం నిర్వహణ వ్యయం ఒక సంవత్సరానికి 2-3 లక్షల రూపాయలు అవుతున్నది. మరి వారన్నట్టు 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఉంటే మరి ఏటీఎంలకు ఎందుకు మనీ రావట్లేదు? స్వైపింగ్ మిషన్లతో ఎందుకు బ్యాంకులలో పైసలు ఇస్తున్నారు? ఎందుకు ఎరువులకు నిలబడ్డట్టు ఇలా పైసల కొరకు రైతులు నిలబడాల్సి వస్తున్నది? అంటే ఉర్జిత్ పటేల్ ఏదో డిక్లరేషన్ చేసిండట, రఘునందన్ గారు అది డిక్లేర్ చేసినట్టు ఇంతవరకు అసలు దానికి సంబంధించిన చర్చనే రాలే. పైసలు మీ దగ్గర పెట్టుకొని రైతులు పైసలు అడిగితే ప్రతిపక్షాలు మాట్లాడాలని మాట్లాడతాయి, వాళ్ళు మాట్లాడాలని మాట్లాడతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేయాలి? మేమేమైనా చేయాలన్నా? లేకపోతే అప్పుడు 77,000 కోట్లు చేసినట్టు మేమైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైనా మేము అప్పులు తెచ్చి ఇచ్చేసి రైతులను ఆదుకోవాలన్నా? మీరిద్దరు ఇంట్లో వండుకుంటారా? ఆయననే కదా డిమానిటైజేషన్ అంటే మంచిదని చెప్పింది కేసీఆరే కదా. 50 రోజులు టైం ఇవ్వండి నాకు, లేకపోతే 100 రోజులు టైం ఇవ్వండి, లేకపోతే నన్ను ఉరి తీయండి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంటే రాజకీయాలు మాట్లాడితే గిట్లనే ఉంటాయి. రైతుకు వచ్చిన కష్టం గురించి ఎవరు మాట్లాడాలి? ఈరోజు చెక్కులు ఇచ్చిండ్రు మీరు మొన్న, ఏది అప్పుడు నగదు లేదు అని చెప్పి చెక్కులు క్యాష్ రూపంలో చేసుకుందామంటే పైసలు లేవు కదా. ఇలా మీరు మిర్చి రైతు వచ్చినాడు, మిర్చి రైతుకి ఎందుకు తగ్గింది? నగదు లేదు కాబట్టే నీకు కమిషన్ ఏజెంట్ కొనలేదు. ఇవాళ రుణమాఫీ కావాలని మధ్యప్రదేశ్లో కొట్లాడుతారు. ఎందుకు కొట్లాడతారు? రుణమాఫీ కావాలని డబ్బులు కావాలి కదా వాళ్ళకు. ఇలా ఆదిత్యనాథ్ 36,000 కోట్లు ఇచ్చిండు, ఆయన 76,000 కోట్లు ఇచ్చిండంటే మేము ఇచ్చింది 2004లో, నువ్వు ఇచ్చింది 2016లో. ఎంత మారిపోస్తుంది? ఆ రోజు ఇచ్చింది మేము దేని కొరకు ఇచ్చినాం? రైతులు అడగకపోయినా దేశవ్యాప్తంగా రివైవ్ చేసినాం. మీరు కనీసంగా రైతుల కష్టాలు పట్టించుకోకుండా
రాజకీయాల కోసం మాట్లాడుకోవడం, రాష్ట్రం కేంద్రం మీద, కేంద్రం రాష్ట్రం మీద. మీ కొట్లాట వల్ల ప్రజలకు వచ్చేది ఏంటి, ఒరిగేది ఏంటి? ఇలా బ్యాంకులో నేను అంటున్నా, ఊర్జిత్ పటేల్ అంటే ఆయన స్టేట్మెంట్స్ను ఆఫ్టరాల్గా తీసుకోవాలి, పట్టించుకోవద్దు అసలు. మనం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఎందుకు ఇంతవరకు మీరు చేయలేదు? 26,000 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో రైతు రుణాలు ఇస్తే 2,000 కోట్ల రూపాయలే ఇప్పటివరకు 10% ఎందుకు ఇచ్చిండ్రు? దీని గురించి ఎవరు పట్టించుకోవాలి? రాష్ట్రం అడిగితే కేంద్రం అంటారు, కేంద్రం అడిగితే రాష్ట్రం అంటారు. ఈ మధ్యన ఎవరైనా మాట్లాడితే వీళ్ళు రాజకీయాల కొరకు మాట్లాడుతారు, పాయింట్ల కొరకు మాట్లాడుతారు. అంటే మరి రైతు కష్టంలో ఉన్నాడు కదా. ఇలా రైతు కాల్చుకొని చస్తుంటే కనీసం పట్టించుకోలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉంటే ఇక రైతు పక్షపాత ప్రభుత్వాలను మనం ఎట్లా అనుకోగలుగుతాం? మీరిద్దరు కలిసి చేయాలి. ప్రస్తావించారు కాబట్టి ఒక నిమిషం దేవిప్రసాద్ గారు, ఎస్ఎల్బీసీలో ఇమీడియట్ గా ఏమన్నా ప్రభుత్వం చొరవ చూపి ఎస్ఎల్బీసీని ఇమీడియట్ గా కాల్ ఫర్ చేసి రైతుల నగదు లభ్యత మీద ఏమన్నా ఇట్లాంటిది ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా జరుగుతుందా ప్రయత్నం? తప్పకుండా. నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న సమీక్ష జరిపి ఇందులో ఉన్నటువంటి ఎందుకు రైతులకు సరైనటువంటి రీతిలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ స్పీడ్గా జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి అవసరమైనటువంటి నగదు నిల్వలు కానీ మిగతా విషయాల్లో కానీ రైతులకు అవసరమైనటువంటి ఉండాలని సమీక్ష చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా అందరి కార్యదర్శులతో కూడా ఇలా సచివాలయంలో సమావేశం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీరు మాట్లాడాల్సింది వడ్డీ మాఫీ గురించి. మీరు 4 విడతలుగా చేయడం ద్వారా తేల్చితే వాడు అప్పిస్తాడు. 35 లక్షల వాడు చెస్ట్ నుంచి తెచ్చుకొని ఇవ్వగలిగినప్పుడు 90% ఈ నెల మొత్తం రైతులకు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకునే విధంగా మీరు ప్రొవోక్ చేస్తే బ్యాంకర్ ఇనిషియేట్ అవుతాడు డెఫినెట్గా. ఇప్పుడు దయాకర్ అన్నదాన్ని మేము గతంలోనే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైనా రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా 1,00,000 లోపు రుణమాఫీలు చేసినప్పుడు ఈ రైతులకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా బాధ్యత తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే ప్రకటించాడు. కాబట్టి ఇవాళ సమస్య అంతా కూడా రైతులకి అవసరమైనటువంటి రుణమాఫీ చేసినా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బు ఇవ్వడంలో ఇవాళ బ్యాంకులు సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం లేదనేటువంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా నివారించాలనేటువంటి విషయంలో ఇలా ముందుకు పోల్చినటువంటి అవసరం ఉంది. అందుకే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను నిన్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి శీఘ్రంగా ఎందుకంటే వెంటనే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేంద్రానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ ఆర్బీఐలో తగినంత ఆర్బీఐకి సంబంధించినటువంటి నిల్వలు లేకున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఎట్లా ఉందనే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నగదు నిల్వలను ఎక్కువ చేసి రైతుల్ని సకాలంలో ఆదుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పనులు రైతులకు శీఘ్రతరంగా జరగడానికి అవసరమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే దేవిప్రసాద్ గారు, రఘునందన్ గారు, అంటే మీరు పార్టీని విమర్శ కాకుండా ఈ రైతుల సమస్య ఈ తెలంగాణ దీంట్లో ఉన్న దాంట్లో ప్రభుత్వానికి కానీ లేదంటే బ్యాంకర్లకు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర బీజేపీ ఏమైనా సూచన చేయదలుచుకుందా? అంటే నగదు విషయం ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టు మేము అడగకుండానే చేసినామంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఎవరు అడగకుండా రుణమాఫీ చేసినాం. అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తాం. అట్లా రాజకీయమైన ఇంకోటైనా కానీ. రెండో దేవిప్రసాద్ గారు అంటున్నారు రైతులకు డబ్బులు లిక్విడిటీ అందుబాటులో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసిందా? బ్యాంకులలో షార్టేజ్ ఉన్నట్టు మీ నోటీసులు ఏమైనా వచ్చిందా? ఎంత కావాలని అడిగినరు? ఏ రోజు అడిగినరు? కేంద్రం సహకరించింది సహకరించలేదని ఉత్తర బట్టగలిసి మీద పారేసేయద్దు. ఇక మేము మీటింగ్ పెట్టుకున్నాం జూన్ 1వ తారీఖు నాడు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అయింది. ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు తక్కువ పడతాయని మాకు అనిపిస్తుంది. భూమి బరువు ఎంత పంట పండుతుంది కాబట్టి మాకు ఇన్ని పైసలు కావాలి స్టాకు. మీరు జూన్ 1 నుంచి ఉత్తరం రాసిర్రా? రాస్తే రెస్పాన్స్ రాలేదా ఆర్బీఐ నుంచి? అది చెప్పుండ్రి. అట్లా రాకపోతే చెప్పుర్రి, మీరు మేము అందరం కలిసిపోయి తెచ్చుకుందాం. అది చెప్పకుండా ఒకటైనా బదనాం చేసే కార్యక్రమం చెప్తున్నప్పుడే నేను రాజకీయ కోణంలోకి వస్తా ఉన్నా. లేకపోతే నాకే రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ దయాకర్ ఏమన్నాడు 2004లో మమ్మల్ని ఎవరు అడగకున్నా మేము రుణమాఫీ చేసినామని. ఉత్తరప్రదేశ్లో కూడా ఎవరు అడగలేదు. మరి అయినా యోగి ఆదిత్యనాథ్ గారు చేసిర్రు. యోగి ఆదిత్యనాథ్ గారు చేసిర్రు అక్కడ ముఖ్యమంత్రిగా. అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేసిండు. అక్కడ ఆడ కూడా ఎవరు అడగలేదు. మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు అడగలేదు. ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ఉత్సాహం మేరకు చెప్పుకునే ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం చెప్పుకునే ఇచ్చిండ్రు వాళ్ళు.
అందులో ఇచ్చిన దాంట్లో ఇంట్రెస్ట్ బాకీ ఉంది కాబట్టి కొత్త లోన్లు వస్తలేవు, అది పంచాయతీ. దాని గురించి మాట్లాడకుండా నేను ఏమంటున్నాను, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో ఇక మాకు ఇంత క్యాష్ లిక్విడ్ క్యాష్ తక్కువ పడేటట్టు ఉందని బ్యాంకర్స్ నుంచి సూచన వచ్చింది, మేము కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్పమనండి దేవిప్రసాద్ గారిని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖగా మేము కోఆపరేట్ చేస్తాం. నిజంగా ఈ ఒక్క రాష్ట్రంలోనే డబ్బు తక్కువ ఉందంటే రెడీ టు హెల్ప్. చివర కిస్తు ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించి మొత్తంగా వడ్డీకి మరల్చుకొని 2,000 రూపాయలు రైతుకు వచ్చి ఇచ్చి దాన్ని అప్పు కింద రాసుకుంటున్న దాఖలాలు నా కాన్స్టిట్యున్సీలో నేను చూస్తున్నా బ్యాంకులు. వీటి పట్ల రిజాల్వ్ కొరకు మీరు ప్రయత్నం చేస్తే ఒక సమస్య పోతుంది. నగదు నిల్వల్లో అత్యంత లీస్ట్ ప్రయారిటీలో ఉన్నది హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. నగదును కేంద్రం నుంచి కానీ ఊర్జిత్ పటేల్ని కానీ ఒప్పించి నగదు నిల్వలు ఎట్లా పెంచుతారో ఒకటి మీరు ప్లాన్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నేను బ్యాంకర్స్ని కూడా ఏంటంటే ఈ మాసం వచ్చే మాసం మొత్తంగా కూడా రైతుకు 90% నగదును ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంచండి. ఎందుకంటే ఇది పెట్టుబడిగా ఇది దిగుబడి వచ్చే అవకాశం ఉన్న ఏరియాను వదిలేసి వ్యక్తిగత లోన్లకు నేను 10 లక్షలు ఇస్తా లేకపోతే ఇంకో పనులకు కాదు. ఇప్పుడు రైతుకు సంబంధించి కష్టాల్లో ఉన్నప్పుడు డిమానిటైజేషన్ అంశాల్లో కొంత నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళ కష్టాలను పట్టించుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లది ఉన్నది. బ్యాంకర్లు కేవలం మేము వాళ్ళ నుంచి వచ్చే డిపాజిట్స్ మాత్రం మాకు రావట్లేవు కాబట్టి వాళ్ళకి మేము రిలీజ్ చేయము దీనికి సంబంధించి అనేది అంటే మాత్రం అది క్రైమ్ కింద పడుతుంది. చివరిగా రామరాజు గారు అంటే చెప్పినట్టుగా పర్సనల్ లోన్లు కానీ మిగతా లోన్కి ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చినప్పుడు రైతుకు సంబంధించి నగదు ఇవ్వడంలో బ్యాంకులకి ఎందుకు తేడా వస్తుంది? నిజంగానే బ్యాంకుల్లో పరిస్థితి ఉందా, లేదంటే లాస్ట్ ప్రయారిటీగా రైతు రుణాలని బ్యాంకులు చూస్తున్నాయా? బ్యాంకులకి ముఖ్యంగా వాళ్ళకు పెద్ద అనుమానం ఏంటంటే ఇచ్చిన రుణం మాఫీ అయిపోతే మేము ఎలా ముందరికి వెళ్తాం అన్నటువంటిది ఒక అనుమానం. దానికి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్నా కానీ వాళ్ళకి నమ్మకం కలగటం లేదు. రెండో విషయం ఏంటంటే రైతులకి మీద బ్యాంకర్లకి నమ్మకం పోయింది. ఈ నమ్మకాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మూడో విషయం ఏంటంటే సంస్థాగతంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎక్కువ లోన్స్ ఇచ్చాయి కమర్షియల్ బ్యాంక్స్ కన్నా. వాటిని పటిష్టం చేసుకుంటే ఎక్కువ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారో వాటిని సత్వరమే ముందరికి తీసుకెళ్ళి రైతులకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాష్ డిమాండ్ చేయకుండా ఇవ్వగలిగిన పక్షంలో రైతుకి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ అండి రామరాజు గారు, థ్యాంక్ యూ రఘునందన గారు, అదేవిధంగా అదంకిదయ్య గారు, థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు. ఇది రైతులు పడుతున్న ఇబ్బందుల మీద స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.